వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. ప్రధానంగా జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి దారుణ ఘటన అయితే ఎవరు మర్చిపోలేండి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కావలికి సంబంధించి మధుసూదన్ రావు ఎవరైతే చనిపోయారో ఆ దాడిలో వారి తోడలుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ ఘటన ఏదైతే జరిగిందో, ఈ ఘటన జరిగిన సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరిగింది? నా పేరు అనిల్ కుమార్ అండి. మధుసూదన్ గారు మా తోడలుడు. సో ఇద్దరం యాక్చువల్గా పేరుకి తోడలుడు, కానీ లాస్ట్ 19 years నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం అనమాట. అలాంటిది ఇలాంటి దుర్ఘటన జరుగుండకూడదు, ఇది చాలా దురదృష్టకరమైంది. సో యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే 1 week ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఈ ట్రిప్పు. వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ డేనే ఇప్పుడు జరిగిన సంఘటన ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఎంట్రీలో యాక్చువల్గా ఒక హోటల్ ఉందన్నమాట. ఆ హోటల్లో అందరు కలిసి 3 families వెళ్ళాయి. 3 familiesలో అందరూ ఫుడ్ తినేసి ఇంకా బిల్లు కట్టాలి కాబట్టి ఈ మధుసూదన్ గారు వాళ్ళ వైఫ్ కామాక్షి గారు వీళ్ళిద్దరు మాత్రం బయట వచ్చారు. అది జస్ట్ 10 steps 10 feet ఫ్రమ్ ద హోటల్. సో వీళ్ళు ఏదో షాల్వా ఏదో బేరం చేస్తూ ఉన్నారు. సో ఫైరింగ్ సౌండ్ రాగానే హోటల్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ బ్యాక్ సైడ్ డోర్ నుంచి హోటల్ అతను పంపించేశారనమాట. యాక్చువల్లీ వీళ్ళిద్దరు అక్కడే ఉండుండే, వీళ్ళు ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు. కానీ వీళ్ళిద్దరు బయట 10 feet ఏదైతే ఉందో బయట ఉన్నారు. అక్కడ ఏమైందంటే షాల్వా ఏదో ఒక అతను మిస్గైడ్ చేస్తూ ఉన్నాడు. ఫైరింగ్ అదేం ఫైరింగ్ కాదమ్మా, ఇది ఇక్కడ కాశ్మీర్లో వేడుకలు జరుగుతూ ఉంటాయి, ఆ వేడుకలు జరిగేటప్పుడు గన్ ఫైరింగ్ గాల్లో కాల్పులు జరుపుతుంటారని చెప్పి పాపం వీళ్ళకి మిస్గైడింగ్ చేయటం వలన వాళ్ళు అక్కడే ఉండారు. కానీ తర్వాత ఎప్పుడైతే చూసారు జనాలు పరిగెత్తేది, వీళ్ళు పరిగెత్తే సమయానికి ఈ ఎవరైతే టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్లో వచ్చారో వీఆర్ ఆర్మీ లై డౌన్ అని అరిచారు పెద్దంగా హిందీలో. అందరూ కింద పడుకుంటే మేము కాపాడగలుగుతాం అనేటప్పటికి జనరల్గా మన అందరం కూడా అలానే చేస్తాము. సో వీళ్ళిద్దరు కూడా అలానే పడుకున్నారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పడుకున్నారు. పడుకున్న ఒక 3 minutes వీళ్ళకి అర్థమైంది ఏదో తేడాగా ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళని కాలుస్తూ వస్తున్నారు అనమాట. సో పక్కన ట్విన్ బేబీస్ ఎవరో ఉన్నారంట, వాళ్ళ ఫాదర్ని కూడా వేడుకుంటున్నా కూడా వాళ్ళ బేబీస్ ముందరే కాల్ చేశారు. అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా మధుసూదన్ గారు వాళ్ళ వైఫ్ హ్యాండ్ పాపం గట్టిగా బిగిస్తూ ఉన్నారంట. మనం గండం నుంచి బయటపడగలుగుతామో లేదో, కనీసం పిల్లలు తప్పించేసుకున్నారు, అది వాళ్ళకి అర్థమైంది. పిల్లలు తప్పించేసుకున్నారు, ఇది చాలు అన్నట్టుగా ఉండారు. సో టెర్రరిస్ట్ ఆయన దగ్గరికి వచ్చేటప్పటికే ఈయనకి అర్థమైపోతుంది వస్తున్నాడు దగ్గరికి అని. ఎలా అంటే అమ్మాయి పిడికిల్ని గట్టిగా బిగిస్తూనే ఉన్నాడంట టెర్రరిస్ట్ దగ్గరికి వచ్చి ఆయన అడిగింది ఒకటే మాట అండి, ఆప్ హిందూ ఆర్ ముస్లిం అని. సో మధు గారు ఏం ఆన్సర్ చేయలేదు యాక్చువల్గా, ఎందుకు ఆయన అప్పటికే ఫియర్లోకి వెళ్ళిపోయినాడు. వాళ్ళకి డౌట్ ఆఫ్ బెనిఫిట్ మరి ఎలా ఏమో అర్థమైపోయింది, డైరెక్ట్గా హెడ్లో షూట్ చేశారు. వితిన్ సెకండ్స్ కామాక్షి గారి ఫేస్ కానీ డ్రెస్ కానీ మొత్తం బ్లడ్తో నిండిపోయిందండి. అక్కడి నుంచి ఇంకా మాకు 6 o'clock మాకు అర్థమైంది ఇన్సిడెంట్ జరిగింది అనేది, తెలిసింది వీళ్ళు ఉన్నారు దాంట్లోనే. మీకు ఎలా తెలిసింది సార్? సో మాకు వచ్చి యాక్చువల్గా ఈ మిగతా ఫ్యామిలీస్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందండి, ఇన్సిడెంట్ జరిగింది, మధు ఈజ్ మిస్సింగ్ అని. మధు చనిపోయారా లేదనేది అప్పటిదాకా కూడా తెలియదు, ఎందుకంటే ఆయన ఎక్కడో ఉంచేశారనమాట. సో తర్వాత అన్ని మిలిటరీ వాళ్ళతో మాట్లాడుతూ 10:30 అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకు ఇంత టైం పట్టిందంటే ఆయన ఫేసే కొంచెం మొత్తం కాల్చారండి, ఆ గన్ను మొత్తం ఒక సైడ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. సో బాడీ కూడా కనుచూపు చూడలేకపోయారు, ఎవరు చివరి చూపు చూడలేకపోయారండి పేరెంట్స్ కానీ. మేము మొత్తం ప్యాక్ చేశారు ఫేస్ అంతా. అక్కడి నుంచి ఏంటంటే 10:30కి మాకు వార్త తెలిసింది. ఇంకా అప్పటి నుంచి ఫాలోఅప్లు చేసి చెన్నైకి మార్నింగ్ 3 o'clock అయిందనమాట. సో చెన్నైలో తమిళనాడు గవర్నమెంట్ కూడా చాలా బాగా మిలిటరీ వాళ్ళు రిసీవ్ చేసుకుని ఘనంగా నివాళిని అర్పించారండి. అక్కడ ఆల్మోస్ట్ 100 people ఆర్మీ, 300 people గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వచ్చి బ్రహ్మాండంగా చేసి అక్కడి నుంచి తడదాకా కాన్వాయ్ వచ్చింది. తడ నుంచి మన ఆంధ్ర గవర్నమెంట్ బాగా ఇక్కడ కావలి సిఐ గారు, ఫస్ట్ 1 town సిఐ గారు, నేమ్ మర్చిపోయాను ఆయన, కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఎంఆర్ఓని మాకు ఎయిర్పోర్ట్కే పంపించేస్తారండి. అంబులెన్స్ కానీ క్యాబ్ కానీ అక్కడి నుంచి అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ తీసుకుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీ కానీ, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చాలా భరోసా ఇచ్చారు మాకు. ఏమి కావాలనేది మేము అడిగే లోపల మీరు అడగొద్దాం మా మాట, ఇది మా బాధ్యత, మేము ఖచ్చితంగా భరోసా తీసుకుంటాం, మేము చేస్తాము, మీకు కావాల్సినవి అని చెప్పారు. అలానే ఈరోజు ఎంపీ గారు వచ్చారు. ఎంపీ గారు వచ్చి, సార్ నా కూతురు లాంటిది అమ్మాయి, మీకేమి ఇబ్బంది లేదు, మీకు ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సెంట్రల్ నుంచి అన్నీ మీరు రాతపూర్వకంగా రాసి
మా ఆఫీస్కి ఇచ్చేసిండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి చాలా భరోసా ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తాము, పార్లమెంట్లో ఈ విషయం చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. అవును సార్, అదే యాక్చువల్గా ముఖ్యంగా. ఎందుకంటే కామాక్షి గారు ఇంకా నాకు తెలిసి సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అంటే చాలా ప్రెషర్తో కూడుకున్న జాబ్ అది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ శాలరీ పోయినట్టే, వాళ్ళ హస్బెండ్ శాలరీ ఇంకా రానట్టే. వాళ్ళున్న లైఫ్ స్టైల్ చాలా బాగుండిందండి, బ్రహ్మాండమైన లైఫ్ స్టైల్. ఇప్పుడు వీళ్ళు ఈ 10 lakhs ఇవన్నీ యాక్చువల్గా వెల్ అండ్ గుడ్, బట్ ఇట్ డోంట్ హెల్ప్ దెమ్ త్రూ అవుట్ లైఫ్. డెఫినెట్గా ఆమెకి ఒక సెంట్రల్ తీర్చలేంది. సో డెఫినెట్గా ఏదో ఒక సెంట్రల్ నుంచి కానీ సపోర్ట్ కానీ ఇంకా బాగా వచ్చి, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కొంచెం పుషప్ చేసి సెంట్రల్ నుంచి అమ్మాయికి ఒక జాబ్ కానీ ఇప్పించగలిగితే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది అండి మా మనవి. సార్, వచ్చింది ఒక 4 వరకు అని చెప్పి అంటున్నారు కదా, మిలిటెంట్స్ 4 ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు అనుకుంటాను? సో యాక్చువల్గా 4 కాదండి, చాలామంది వచ్చారు అక్కడ. అన్ని సెకండ్స్లో లెక్క పెట్టడం కరెక్ట్గా తెలియదు కానీ బట్ స్టిల్ చాలామంది ఉన్నారు వాళ్ళు. అయితే ఒక ఫేక్ న్యూస్లు నేను మర్చిపోయాను, 2 ఫేక్ న్యూస్లు అయితే సరౌండ్ అవుతున్నాయండి. ఈరోజు కూడా నేను చూసాను, నాకు ఫోన్ లేదు, చాలా బాధ వేసింది నాకు. 34 బుల్లెట్లు దిగాయని చెప్పి మధు గారికని, అదంతా కాదండి, అదంతా జరగలే. బుల్లెట్ల వర్షం అది ఫేక్. నెక్స్ట్ ఈరోజు చూశాను ఒక దగ్గర మధు గారు ప్యాంట్ ఇప్పించారని. తప్పండి, అలా చేయొద్దు ప్లీజ్. అలా జరగలేదు అక్కడ. యాక్చువల్గా ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు, గన్ షూట్ చేసింది వాస్తవం, అంతవరకే. కానీ ప్యాంట్ ఇప్పించింది ప్లస్ హిందువా ముస్లిం అడిగింది వాస్తవమే, ఇంతవరకు కరెక్ట్. కానీ ఇలా 34 బుల్లెట్లని ప్యాంట్ ఇప్పదిస్తే మేబీ వేరే వాళ్ళకి చేసి ఉండొచ్చు, బట్ నాట్ ఫర్ మధు అండి. దయచేసి అలాంటి ఫేక్ న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేయొద్దండి ప్లీజ్. అదేవిధంగా మధు గారు చివరిగా అన్న మాటలు ఏమన్నా గుర్తున్నాయా? చివరిగా అంటే ఆయన చేయి పట్టుకొని ఉన్నారు కాబట్టి మన పిల్లలు ఎలాగో అలా ఎస్కేప్ అయిపోయారు. మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనిల్ అంటే నేనే అండి, అక్కడ కూడా నేనే గుర్తొచ్చాను. అనిల్కి, వంశీకి, మా వైఫ్ వంశీప్రియ, వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి మనం రికమెండ్ చేయకూడదు. మనం ఏదో ఒక విధంగా ఈ గండం నుంచి బయటపడతామని దేవుడికి దండం పెట్టుకుందాము అనేది చివరి మాట అండి. సాధారణంగా తోడలు అంటే మీరు కూడా జనరల్గా వెళ్తూ ఉంటారు, ఇక్కడ తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ క్యాంప్లో మీరు వెళ్ళాల్సిందా ఏమన్నా? దానికంటే యాక్చువల్గా అది కూడా ఒక బ్యాడ్ లక్ అండి. మేము షిర్దీలో ఉన్నాము. యాక్చువల్గా షిర్దీ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. మా పాప 12th, వాళ్ళ పాప 12th అయిపోయింది. సో ఈ మామూలుగా ఎప్పుడు ఇద్దరం వెళ్ళి కలిసి వెళ్తుంటాము, చాలా ప్లేసెస్ వెళ్తుంటాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ వల్ల ఈ హాలిడేస్, ఎగ్జామ్స్ కొంచెం కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి 2 ఫ్యామిలీస్కి. సో మేము షిర్దీకి, అమ్మాయి 12th ఎగ్జామ్స్ వస్తే నెక్స్ట్ కష్టం అని చెప్పి షిర్దీ ప్లాన్ చేస్తాం. వీళ్ళు వచ్చి అప్పుడు దాకా ప్లాన్ లేదు. ఎనీహౌ మిగతా ఫ్యామిలీస్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో ఈసారికి మేము ఇటు వెళ్ళిపోదాం అని చెప్పి అందువల్ల ఇది డివైడ్ అయింది. లేకపోతే మాది షిర్దీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తుండే, మాతో వచ్చేస్తుండేవాళ్ళు. కానీ ఆ వీక్ వాళ్ళకి కుదరలేదు, ఆ పాప కేసెట్ ఎగ్జామ్స్ అవన్నీ ఉండబట్టి ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిపింది. అది ఒక రకంగా గిల్టీ మాకు కూడా యాక్చువల్గా. అంటే దాడి జరిగిన సమయంలో వీళ్ళని ఆదుకోవడానికి కానీ, హెల్ప్ చేయడానికి కానీ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేయడం జరిగిందా? సో ఇదే అండి యాక్చువల్గా మెయిన్. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ దరిదాపులో ఎవరు లేరంటండి, ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేరంటండి. నార్మల్గా మన గాంధీ పార్క్లో అయినా, నెల్లూరు గాంధీ పార్క్లో నాకు తెలిసి ఒక సెక్యూరిటీ గార్డు ఉంటారు కనీసం ఒక గేట్ దగ్గర. అలాంటి పెద్ద విజిటింగ్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్లో ఒక్క సెక్యూరిటీ లేరంటే అది చాలా బాధాకరమైనది. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి ఏం జరగలేదు. మోడీ గారి మీద నమ్మకం పెట్టుకొని మేము మోడీ అభిమానులమే, ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఇంతమంది వెళ్ళగలిగారు అక్కడికి. ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు సెక్యూరిటీ పెట్టలేపారు అనేది అది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పటికి మాకు దాదాపు చాలా కిలోమీటర్స్ ఎవరు లేరండి. చాలా టైం తర్వాతనే మిలిటరీ వాళ్ళు వచ్చి సేవ్ చేయగలిగారు. అక్కడ దాడి జరిగిన సమయంలో పక్కన ఉండేటువంటి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయడానికి వచ్చారా? మీరు అన్నట్టు వీళ్ళు షాల్ కొనుగోలు చేయడానికి వెళ్ళారని అన్నారు. ఆ షాల్ కొనుగోలు చేసేటువంటి వ్యక్తి ఏమైనా కాపాడే ప్రయత్నం లాంటిది ఏమైనా చేశారా? లేదంటే అతను వాళ్ళకి సహకరించేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అసలు యాక్చువల్గా వీళ్ళ డౌట్ ఏంటంటే షాల్ ఎవరైతే అమ్ముతున్నాడో అతని మీదే డౌట్ అండి. వాస్తవంగా ఏంటంటే వీళ్ళు వద్దని చెప్తుంటే ఫైరింగ్ అవుతుంది, మేము వెళ్ళిపోతామంటే ఆయన వచ్చి లేదు, ఇది ఇక్కడ నార్మల్ అండి, ఏదన్నా వెడ్డింగ్ జరిగేటప్పుడు జరిగే కాల్పులు అవి, మీరు షాల్ చూడండి చెప్పి వాళ్ళ మీద చాలా ప్రెషర్ చేశారు. లేకపోతే అక్కడి నుంచైనా వీళ్ళు తప్పించుకోసుకునేవాళ్ళు. ఇప్పటికీ అమ్మాయికి డౌట్ వచ్చి హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కల్ప్రిట్ అక్కడ.
we not directly involved in the incident, but definitely he is also one of the person who supported to this bloody terrorist అండి. అలాగే ఇక్కడ ముస్లింల సహకారం గురించి కొంతమంది చెప్తుంటే ముస్లిమ్స్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ దాడి జరిగిన తర్వాత ముస్లింలు ఏ విధంగా సహకరించారు, లేకపోతే అక్కడ వ్యతిరేకత ఎక్కువగా కనిపించిందా? సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళు అడిగింది వాస్తవము ముస్లిమా హిందూ అనేది, బట్ స్టిల్ ఏంటంటే అండి నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఓకే, సో ఎవ్రీ రిలీజియన్కి ఖచ్చితంగా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. మనం పూర్తిగా ముస్లిమ్స్ మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు కూడా, కానీ స్టిల్ దెర్ ఈజ్ సమ్ గ్యాప్ బిట్వీన్ హిందూయిజం అండ్ ముస్లిమ్స్ అని. ఆ గ్యాప్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇది ఎలా సాల్వ్ అనేది మనలాంటి వాళ్ళు మాట్లాడేంత పెద్ద టాపిక్ కాదు ఇది. బట్ స్టిల్ రెవల్యూషన్ అయితే నార్మల్ వాళ్ళందరికీ ఒక వ్యతిరేకత వచ్చేసింది. వీళ్ళు చంపిన విధానం చూస్తే దానివలన ఒక హిందూయిజం అందరికీ ముస్లిమ్స్ మీద వ్యతిరేక వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఇక్కడ కేవలం రిలీజియన్ వాడారు కాబట్టి ముస్లిం మీద ఖచ్చితంగా వ్యతిరేకత ప్రతి ఒక్క హిందూకు వస్తుందండి. అది ముస్లిం మంచి వాళ్ళకి నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఖచ్చితంగా ముస్లిమ్స్ మీరు కూడా మా ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఇదే ఆలోచిస్తారండి. ఎందుకంటే మా తోడలుడు చంపింది కేవలం మేము హిందువులు అవటం వల్లనే కదా. మేము హిందువులు అయ్యి మా కామాక్షి బొట్టు పెట్టుకోవటం వల్లనే కదా మేము చనిపోయింది. మేము కూడా ముస్లిమ్స్ అయ్యి ఉంటే మమ్మల్ని చంపుండేవాళ్ళు కాదు కదండి. ఇదే మెయిన్. ఇది యాక్చువల్గా దీనికి సొల్యూషన్ అంటే నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ డెఫినెట్లీ వ్యతిరేకత అయితే విపరీతంగా వచ్చేస్తుందండి. ఇలాంటివి కానీ టెర్రరిస్టులు మళ్ళీ కానీ చేస్తే మీరు ఏదైనా వేరే విధంగా చేసుకోండి, కానీ ఎప్పుడైతే రిలీజియన్ వాడతారో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు ఇండియాలో, కానీ ఇప్పుడు వాళ్ళకి మంచి ముస్లిం కూడా ఇంపాక్ట్ అవుతుంది ఇలాంటి సంఘటనలు కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా. అదే చివరిగా భద్రతా వైఫల్యం ఏమన్నా ఉంది అంటారా? అక్కడ భద్రతా వైఫల్యం జరిగిందా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తామండి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి. యాజ్ నేను ఇందాక చెప్పినట్టు కనీసం మినిమం ఆర్మీ అన్న అక్కడ ఉండాల్సిందండి. అది. సో మొత్తానికి జరిగినటువంటి ఘటన అయితే తెలియజేస్తున్నారు. జరిగినటువంటి దారుణ ఘటన ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే బాగుండేది అనేటువంటి భావంతో ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి అనే విధంగా వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు సంపాదించే వాళ్ళు అనేది ఇంటి యజమాని కరువైనప్పుడు చాలా బాధాకరమైనటువంటి సంఘటన అది. సో ఖచ్చితంగా వాళ్ళని ఏదో విధంగా ప్రభుత్వం, కేంద్ర కావచ్చు, రాష్ట్ర కావచ్చు, ప్రభుత్వాలు ఆదుకోవాలి అనేది ఇక్కడి నుంచి అయితే డిమాండ్ వినిపిస్తోంది. కెమెరామెన్ చందుతో హుసేన్ సాస్ టీవీ, నెల్లూరు.